ఉండొచ్చు. ఎందుకంటే బాలకృష్ణ గారికి కూడా లేదు నేను పెద్దగా అలంకారంలాగా ఉంటాను పెద్దగా కాదు అనుకుంటే అప్పుడు ఎంపీ. ఈ లెక్క దాని మీద ఆధారపడి ఉంటుంది. తను రాజకీయాల్లో ప్రత్యక్ష పాత్ర ఎంత నిర్వహించాలి అని పవన్ కళ్యాణ్ అనుకుంటున్నాడు అన్న దాన్ని బట్టి ఆయన రాష్ట్రాన్ని ఎంచుకుంటాడా పార్లమెంట్ ఎంచుకుంటాడని తేలుతుంది. అది కొలబద్ద. ఆయన ఫోకస్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏపీ మీదే అంతే కదా ఉంది కాబట్టి ఇక్కడే నేను తేల్చుకుంటామని చెప్పి ఒక మంచిగా స్వీట్గా తిరస్కరించే అవకాశం కూడా ఉందా ఆయన రమ్మన్నా? తిరస్కరించడం అంటే అదే మరి ఇక్కడే ఉంటాను నా రాష్ట్రానికే సేవ చేస్తానని చెప్పే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. పైగా పార్టీని పెంచుకోవాల్సిన అవసరం ఇంకా చాలా ఉంది కదా, ఇంకా ప్రారంభ దశలో ఉంది పార్టీ. రెండవది ఇప్పుడు సవాళ్ళు కూడా చాలా ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు కొత్తగా టీడీపీతో కలిసి బీజేపీతో కూడా కలిసిన తర్వాత మళ్ళీ కాపు పెద్దలు ఏమంటారు అభిమానుల స్పందన అదొకటి ఉంది కదా. సో బీజేపీ వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళ స్పందనలు ఇప్పుడు 60 సీట్లు ఖచ్చితంగా రావు. ముఖ్యమంత్రి 2 టర్మ్స్ అంటే కాపు పెద్దల లేదా హరిరామ జోగయ్య ప్రతిపాదనలు తిరస్కరించినట్టే. ఏ క్షణంలో అయితే బీజేపీ టీడీపీతో సహా మీరు ఎన్డీఏ అలయన్స్లో ప్రవేశించారో ఆ సమయంలో ఉమ్మడిగా ఎన్డీఏ నిర్ణయాలను బట్టి వెళ్లాల్సిందే కానీ హరిరామ జోగయ్య షరతులను బట్టి వెళ్ళే ఛాన్స్ లేదు. సో పవన్ కళ్యాణ్ ఒక విధంగా కాపు పెద్దలు కాపు సమాజం పరిధి నుంచి కొంచెం పక్కకు పోతున్నట్టే లెక్క. కలిసి వచ్చిన మేరకు కలిసి వస్తారనుకోండి. కాబట్టి అది కూడా ఒక ముఖ్యమైన మార్పు అవుతుంది ఇప్పుడు. మరి వాళ్ళు ఏమన్నా మెలికి పెడతారండి దీనికి? మళ్ళీ కార్డు తీసుకొచ్చి కులం కార్డు తీసుకొచ్చి డెఫినెట్గా అది జరుగుతుంది కదా. క్వశ్చన్ వస్తుంది అనుకూలంగా ఉన్నప్పుడైనా వ్యతిరేకంగా ఉన్నప్పుడైనా. ముందు నుంచి ఇలాంటి సందేహాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ లేఖలు అవి లేవనెత్తుతున్నారు. ఇలా అయితే ఎలా అలా అయితే ఎలా ఇలాంటి ప్రశ్నలు తీసుకొస్తున్నారు. రెండవది వాళ్ళకి చంద్రబాబు మీద ఎప్పుడు విశ్వాసం లేదు. ముఖ్యంగా జోగయ్య లాంటి వాళ్ళకు చంద్రబాబు మీద వాళ్ళకు విశ్వాసం లేదు. మిమ్మల్ని మీరు ఏమైనా మోసపోతారేమో మీరు ఏమైనా దెబ్బతింటారేమో అనేవాళ్ళ హెచ్చరిక. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే టీడీపీకి కొంచెం అటువైపు నుంచి మాట్లాడే వ్యాఖ్యాతలు వీళ్ళు అసలు హరిరామ జోగయ్య ఇవన్నీ కూడా వాళ్ళ కోసమే టీడీపీతో మీకున్న దాన్ని భగ్నం చేయడానికే ఇదంతా రాస్తున్నారు. అసలు ఆయన జగన్మోహన్ రెడ్డి మనిషి ముద్రగడ పద్మనాభమైన ఇంకొక ముద్రగడేమో టోటల్ సైలెన్స్. నిన్న వెళ్ళి ఎవరినో కలుసుకున్నారు కానీ. కాబట్టి వీళ్ళందరూ ఇంత మౌనం దాల్చడం వెనుక ఒక మాట నిజమండి, ఎవరికి బాధ కలిగించినా ఎన్డీఏలోకి వెళ్ళిన తర్వాత పవర్ స్టార్గా ఉంచుతారా సైడ్ స్టార్గా చేస్తారా అనేది ఒక పెద్ద ప్రశ్న. గౌరవించడం ఎన్నికల ప్రచారానికి వాడుకోవటం వేరు కానీ ఆయనకు నిర్ణయాత్మకమైన డెసిసివ్ పవర్ ఆయన హ్యాండ్స్లో ఉంచటం అనేది అది ఒక పెద్ద సమస్య. ఈరోజు వెళ్ళినప్పుడు ఆయన ఎలా మాట్లాడతారు? కేవలం అక్కడ వినయంగాను లేకపోతే జాగ్రత్తగా అంత మటుకే ఉంటే కుదరదు. తన సాధికారత కాపాడుకోవటం అన్నది పవన్ కళ్యాణ్కి ఇప్పుడు ఒక పెద్ద సవాల్. అది అదర్వైజ్ అది టోల్ యూ విల్ బి ఏ జూనియర్ పార్ట్నర్. ఒక 3 పార్టీల క్రమంలో ఒకటి కేంద్రంలో అధికార పార్టీ, రెండవది రాష్ట్రంలో ఇదివరకు అధికారం చేసి మళ్ళీ రావాలనుకుంటున్న పార్టీ అయినప్పుడు ఈయనేమో కేంద్రంలో రాష్ట్రంలో ఉండకపోవడం వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది కదా. కాబట్టి ఆ సమస్య ఉంటుంది. సార్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇది బాధేయచ్చు కానీ జనసేన వాళ్లకు అదొక ఫ్యాక్ట్. చంద్రబాబు విల్ బి కీ ఫ్యాక్టర్. ఆయనతో మాట్లాడాక ఈయన పిలుస్తున్నారు. లేదు మాతో ముందే మాట్లాడుకున్నాం మాకు తెలుసు అని కూడా అంటే అనొచ్చు. పవన్ కళ్యాణ్ లాబింగ్ కూడా చేసి ఉండొచ్చు, చంద్రబాబుతో కూడా మాట్లాడండి అని. సార్ ఇప్పుడు జగన్ గారు వెళ్ళిన తర్వాత కూడా మోదీ గారికి ఈ పొత్తుల అంశం మీద మీరు కొద్దిగా వెనక్కి తగ్గండి లేకపోతే మీరు పూర్తిగా అందులోకి వెళ్తే ఇబ్బంది అవుతుంది, నేను మీకు అన్ని రకాలుగా సహాయం చేస్తున్నాను కదా, మీతో లేకపోయినప్పటికీ కూడా నేను బ్యాక్ ఎండ్ ఉంటున్నాను కదా అని చెప్పి ఏమన్నా మళ్ళీ ఇందులో ఇంకొక మెలికలు ఏమన్నా తిప్పే అవకాశం ఉంటుందా? జగన్కి ఇదేమి ఇష్టం ఉండదు, అందులో సందేహం ఏం లేదు. ఆయన ఈ మాటే చెప్తాడు, మోడీ కూడా అదే చెప్తాడు. నిన్నెవరో అడిగారు నన్ను, సమదూరం అన్న బీజేపీ సమదూరం కాకుండా వాళ్ళకి దగ్గర అవుతుంది కదా అని. ఇక ముందు కూడా మేము అలాగే ఉంటాం.